వెల్కమ్ టు సినీ జోష్. నేను మీ మహా. చాలామంది అమ్మాయిలకి అన్వాంటెడ్ హెయిర్ వల్ల చాలా ఇబ్బంది పడతారు, అలాగే కాన్ఫిడెన్స్ కూడా లో అవుతుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళలేరు. దాన్ని ఒక ఏమంటారు, దానివల్ల డిప్రెషన్లా వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారనమాట. సో అలాంటిది హెయిర్ రిమూవల్ చేయడానికి చాలా ఈజీ ప్రాసెస్లో, అలాగే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ మన ముందుకి వచ్చిందనమాట. అది ఎలక్ట్రాలసిస్ ట్రీట్మెంట్. ఎలక్ట్రాలసిస్ ట్రీట్మెంట్ ఏంటి, అసలు దాన్ని ఎలా యూస్ చేస్తారు, దాని ప్రాసెస్ ఏంటి, ఎంతవరకు ఇది అమ్మాయిలకి యూస్ అవుతుంది అనేది అడిగి తెలుసుకుందాం. హలో మేడం, హలో అండి, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, సూపర్ ఫైన్. సూపర్ ఫైనా? ఓకే, అసలు ఎలక్ట్రాలిసిస్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఇప్పటివరకు నేను కొత్తగా వింటున్నాను, ఇంతకుముందు వినలేదు. చాలా మార్కెట్లో చాలా ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటి మేడం? ఎలక్ట్రాలసిస్ అంటే ఇది పర్మనెంట్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ అన్నమాట. మార్కెట్లో చాలా మెథడ్స్ ఉంటాయి, లైక్ అవన్నీ టెంపరీ సొల్యూషన్స్ అన్నమాట. మనకి ఎలక్ట్రాలసిస్ ఏదైతే ఉంటుందో కొన్ని సెషన్స్ తర్వాత, లైక్ ఫ్యూ సెషన్స్ తర్వాత పర్మనెంట్ సొల్యూషన్ అన్నమాట. మళ్ళీ లైఫ్లో గ్రోత్ అనేది రాదు. ఓకే, సో అంటే పర్మనెంట్ ట్రీట్మెంట్స్ అని కూడా మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉంటాయి. బట్ ఏంటంటే 1 year 2 years 5 years వరకు అయితే అది పర్మనెంట్ అంటారు. మళ్ళీ తర్వాత మనకి లైక్ ఎగ్జాంపుల్ పర్మనెంట్ హైబ్రోస్ అంటారు, పర్మనెంట్ లేజర్ లిప్ అంటారు. సో ఇలాంటివన్నీ కూడా పర్మనెంట్ అని చెప్పి కూడా తర్వాత మళ్ళీ ఒక 5 years తర్వాత మళ్ళీ చేయించుకోవాలి అన్న ఇదిలో ఉంటారు కదా. సో అంటే ఇప్పుడు మీ పర్మనెంట్ అంటే లైఫ్ టైం ఉంటుందా, లేకపోతే సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుందా? ఇది లైఫ్ టైం ఉంటుంది. ఇప్పుడు లిప్ మీరు అన్నట్టు ఐబ్రో కానీ లిప్ కలరింగ్, అదే జస్ట్ కలర్ ఇంపోజ్ చేయడము. బట్ ఇదేంటి అంటే అన్వాంటెడ్ హెయిర్ అన్నమాట. లైక్ ఇప్పుడు చిన్న ఏరియాలో అప్పర్ లిప్ ఐబ్రో షేపింగ్, ఏదైతే మనకి ఎక్స్ట్రా హెయిర్ ఐబ్రో షేప్ ఉంటుందో, సో అది పర్మనెంట్గా రూట్ నుండి తీసేస్తాము. బయట మార్కెట్లో లైక్ 2 years 5 years ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైం అని ఉంటుంది. బట్ వాళ్ళు చేసే ట్రీట్మెంట్స్ వేరే, ఇది వేరే. అది ఏదైనా ఉండొచ్చు, పేరు నేను చెప్పదలుచుకోలేదు. బట్ ఇది ఎలక్ట్రాలసిస్ ఏంటి అంటే, దీంట్లో మనం ఒక ఏరియాని పిక్ చేసుకున్న తర్వాత, లైక్ అప్పర్ లిప్ తీసుకోండి. అప్పర్ లిప్ ఏదైతే రూట్ ఉంటుందో, చిన్న చిన్న ఫాలికల్ లైక్ థిక్ హెయిర్ కానీ ఫైన్ హెయిర్, ఎలాంటి హెయిర్ అయినా ప్రతి హెయిర్ని కూడా కాన్సన్ట్రేటెడ్గా ట్రీట్ చేస్తాము. లైక్ రూట్ నుండి ఫాలికల్ నుండి తీసేస్తాం అన్నమాట. సో వన్స్ మనకి ఫాలికల్ నుండి తీసేసిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ అక్కడ రూట్ అనేది ఉండదు, మళ్ళీ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండదు. సో కంప్లీట్గా రూట్ వెళ్ళిపోయిన తర్వాత మనకి హెయిర్ అనేది మళ్ళీ రాదు కదా. సో పర్మనెంట్ అన్నమాట అది. ఓకే, మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మేడం దీంట్లో? నాకు దీంట్లో 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. అంటే ఓన్లీ హెయిర్కి రిలేటెడ్ చేస్తారా, స్కిన్ రిలేటెడ్ ఏమైనా ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయా? మన దగ్గర హెయిర్ రిలేటెడ్ అండ్ స్కిన్ రిలేటెడ్ ఏంటి అంటే, లైక్ డిపియన్స్, వాట్స్, లెంటిగోస్ అంటూ ఉంటారు. అంటే మనం చెప్పాలి అంటే ఏమో పులిపిర్లు అంటారు. కాకపోతే కొందరు ఏమనుకుంటారు అంటే అవి చిన్న పుట్టుమచ్చల్లాగా అనుకొని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఇగ్నోర్ చేసినప్పుడు ఏమవుతుందంటే అవి చిన్న సైజులో, స్టార్టింగ్లో చిన్న సైజు ఉంటాయి. దాని తర్వాత మెల్లిమెల్లిగా అది సైజ్ అనేది పెద్దగా అవుతూ స్ప్రెడ్డింగ్ అనేది ఎక్కువ అవుతుంది. సో స్ప్రెడ్డింగ్ ఎక్కువ అయినప్పుడు ఏంటిదంటే మనకి ఐ ఏరియాలో కానీ నెక్ ఏరియాలో, మన బాడీ చాలా ప్లేసెస్లో స్ప్రెడ్డింగ్ అనేది ఉంటుంది. సో స్టార్టింగ్లో మనం చేసుకున్నప్పుడు ఏంటిదంటే రూట్ అనేది వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ స్ప్రెడ్డింగ్ అది తగ్గిపోతుంది. మళ్ళీ అది వాచ్ కానీ డిపిఎన్ కానీ రాకుండా ఉంటుంది. కొందరికి ఏంటి అంటే వైట్ కలర్ సెబ్బం లాగా ఉంటుంది, సో దాన్ని మీలియాస్ అంటారు. సో అది కూడా తీయొచ్చు ఈ ట్రీట్మెంట్ ద్వారా మనం. ఓకే, అంటే పర్మనెంట్గా రిమూవ్ చేయొచ్చు. అంటే చేసిన ప్లేస్లో మళ్ళీ అనేది రాదు. ఇదంతా జెనెటిక్స్ వల్ల, అది ప్రాపర్ స్కిన్ కేర్ లేకపోవడం వల్ల, ఇంకోటి వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఇలాంటివి స్టార్ట్ అవుతూ ఉంటుంది ప్రాబ్లం స్కిన్. ఓకే, అంటే యాక్చువల్గా పులిపిర్లు అనేవి సన్ ఎక్స్పోజ్ అయితే కూడా అవి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందని అంటారు, అది నిజమేనా? నిజమే, అది సన్ ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా అది కొంచెం దానికి ఉన్న సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. బట్ మనం స్టార్టింగ్లో ఉన్నప్పుడే మనం దాన్ని తీసేస్తే మాత్రం ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, అసలు మీ ట్రీట్మెంట్ అంటే మీ ఎక్కడుంది, మీరు ఎలా ట్రీట్మెంట్ చేస్తారు, అండ్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి? ప్రజెంట్ లొకేషన్ వచ్చేసి ఉప్పల్ అండి, హైదరాబాద్ ఉప్పల్. మేము హోమ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అలా అన్వాంటెడ్ హెయిర్ ట్రీట్మెంట్స్ అండ్ మేకప్స్ కూడా నేను హోమ్ సర్వీసే ప్రొవైడ్ చేస్తున్నాను. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ద్వారా అనగా ఎలక్ట్రాలసిస్ అని సెర్చ్ చేస్తే చాలా డీటెయిల్స్ వస్తూ ఉంటాయి. అండ్
ఇంకోటి స్కిన్ హెయిర్ .inలో కూడా వెబ్సైట్ ఉంది మనకి. సో దాని ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8688975525. ఈ నెంబర్కి కాంటాక్ట్ అయినా ఫుల్ డీటెయిల్స్ ఇవ్వబడుతుంది. ఓకే. అంటే మార్కెట్లో చాలా ఉన్నాయి. అంటే మన దగ్గరికే పేషెంట్స్ రావాలన్నా అంటే వాళ్ళకి కొంచెమన్నా అంటే బయటతో కంపేర్ చేసుకుంటే రిజల్ట్స్ అంతే బాగుండాలి, అలాగే ఛార్జెస్లో కూడా డిఫరెన్స్ ఉంటేనే వస్తుంటారు కదా. సో మీ దగ్గర ఏమైనా స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయా, లేకపోతే బయటతో కంపేర్ చేస్తే మీ దగ్గర ఛార్జెస్ అనేవి ఎలా ఉంటాయి? బయట ఛార్జెస్తోని కంపేర్ చేస్తే మన దగ్గర ఛార్జెస్ అయితే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటాయి. మనకి ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే 20% ఆఫ్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాను నేను ఎవ్రీ ట్రీట్మెంట్ మీద. అండ్ ఇంకోటి వచ్చేసి అమౌంట్ విషయంలో ఆలోచిస్తారు చాలామంది, చాలా అమౌంట్ ఉంటుందేమో పర్మనెంట్ సొల్యూషన్ కానీ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బట్ ప్రతిసారి ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ అట్లా టెంపరీ సొల్యూషన్స్ మీద బడ్జెట్ అంతా స్పెండ్ చేయడం కంటే వన్స్ పర్మనెంట్ సొల్యూషన్ తీసుకున్న తర్వాత అమౌంట్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే. వేరియబుల్ ఉంటుంది. నార్మల్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది మేడం మీ దగ్గర? స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి డిపెండ్స్ ఆన్ ఏరియా అండి. పర్ ఏరియా అంటే వచ్చేసి లోయెస్ట్ ఏరియా తక్కువ డయామీటర్ ఉన్నదానికి ఎంత ఉంటుంది స్టార్ట్? లైక్ అప్పర్ లిప్ తీసుకోండి. దీంట్లో మనకి సెషన్ వైజ్ ఉంటుంది అండ్ వచ్చేసి ప్యాకేజ్ వైజ్ కూడా ఉంటుంది. ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటి అంటే 20% ఆఫ్ డిస్కౌంట్ ఉంటుంది. లైక్ ప్యాకేజ్ వచ్చేసి 60,000 అరౌండ్ ఆ బిట్వీన్. అంటే డిపెండ్స్ ఆన్ గ్రోత్, కొందరికి తక్కువ ఉండొచ్చు, కొందరికి తక్కువ ఉంటుంది. అదిలకి 40,000 50,000లో క్లోజ్ అయిపోతుంది. కొందరికి ఎక్కువ గ్రోత్ ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ గ్రోత్ అండ్ డిపెండ్స్ ఆన్ డెన్సిటీ. ఇంకోటి వచ్చేసి చిన్న ఏరియా ఐబ్రోస్ డిపెండ్స్. ఇంకా అమౌంట్ పర్టికులర్గా ఒక పర్సన్కి ఒకేలా ఉంటుంది అని చెప్పేసి చెప్పలేము. అమౌంట్ అది ఏరియాని బట్టి, హెయిర్ డెన్సిటీని బట్టి ఆ ప్రైస్ ఉంటుంది. ఓకే. స్కిన్ సెన్సిటివిటీని బట్టి కూడా మనకి ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్ ఉంటుందా? సెన్సిటివిటీ అంటే ఎలాంటి స్కిన్ టైప్స్కైనా ఈ ట్రీట్మెంట్స్ అనేది బాగానే ఉంటుంది. లైక్ సెన్సిటివ్ ఉన్న స్కిన్ వాళ్ళు చేయించుకోవచ్చా అని కొందరు చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. వాళ్ళకి ఎట్లాంటి డౌట్ అవసరం లేకుండా ఎలక్ట్రాలసిస్ ట్రీట్మెంట్ని చూస్ చేసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఉండవు దీనివల్ల. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్.